జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. గులాబీ నేతలు, కార్యకర్తలు గల్లీ గల్లీ తిరుగుతూ బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, స్థానిక లీడర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ క్యాంపెయిన్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రతి ఒక్కరు కార్యకర్తలు, బూత్ లెవెల్ కమిటీ సభ్యులందరూ కూడా జోరుగా ప్రచారం చేస్తారు. ప్రతి బూత్ లో ఉన్నటువంటి ఎన్ని ఓట్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ని అంటే ఒక్కొక్క బిల్డింగ్ చూసినట్లయితే దాంట్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓట్లు, దొంగ ఓట్లను కూడా నమోదు చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా వెలికి తీయడంలో కూడా బీఆర్ఎస్ యొక్క కార్యకర్తలు కూడా ముందుండి ప్రచారం చేస్తున్నారు. మనతో పాటుగా స్థానిక కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి గారు ఉన్నారు. అక్క, మీరు బూత్ లో తిరుగుతుంటే బూత్ స్థాయిలో కావచ్చు, డివిజన్ లో ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారం అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడట్లేదు, రెండు విషయాలు అడుగుతున్నాము. మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుండేనా, కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా అడిగితే ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మాకు నీళ్ళు వచ్చినాయి, పెన్షన్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, అన్ని పథకాలు వచ్చినాయి. ఈ గవర్నమెంట్ నమ్మి, వీళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి మేము మోసం పోయినాం ఓటేసి. కానీ ఇప్పుడు మాకు తెలిసింది ఈ 2 ఏళ్లలో 60 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయింది మళ్ళీ మన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో. కాబట్టి ప్రతి ఒక్కరు మేము వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు, మీరు ఇన్నిసార్లు వచ్చే అవసరం కూడా లేదు, మేము కేసీఆర్నే గెలిపిస్తాము, మళ్ళీ సునీతమ్మనే ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఒక డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నావు, దాంట్లో గత 10 సంవత్సరాలలో కేసీఆర్ అభివృద్ధి అనేది మీ కాలనీలలో ఎలా ఉంది? 22 నెలల పాలనలో అనేది ఇప్పుడు రోడ్లు కనబడేటి గోపాన్ని చేసినాయి, కేసీఆర్ ప్రభుత్వం చేసినాయి. వాటర్ లైన్ కూడా అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిందే, ఇదంతా గోపాలం చేసిందే. ఈ లైట్లు కానీ, స్తంభాలు కానీ, అన్ని వాటర్ లైన్లు కానీ, డ్రైనేజ్ లైన్ కానీ మొత్తం ఇప్పుడు కూడా ఏవైతే వేస్తారో అవి గోపన్న ప్రపోజల్స్ పెట్టినాయి అవన్నీ. ఇప్పుడు మాకు నష్టం ఏం జరుగుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం లేదు, ఎవరికి ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఏం హెల్ప్ చేసింది కూడా లేదు. వాళ్ళు ఖాళీ మాటలు చెప్తారు. వాళ్ళు ప్యాచ్ వర్క్ కూడా చేయనీకాలకు చేతనైతే లేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఎటువంటి ప్రభుత్వం. ఓకే, ఒక కార్పొరేటర్ గా వచ్చేసి అంటే మీరు కూడా ఆల్రెడీ అభివృద్ధిలో చూస్తున్నారు. మీరు కార్పొరేటర్ గా గత 3 సంవత్సరాల క్రితం ఉన్న అభివృద్ధి ఎలా ఉంది? 22 నెలల్లో సంక్షేమ పథకాలు అభివృద్ధి మీ డివిజన్ లో ఎలా ఉన్నాయి? మా డివిజన్ లో ఇంత ముందు ఉన్నంత ఎప్పుడైతే 18 నెలల ముందు అయితే డెవలప్మెంట్ ఉండేనో ఆ డెవలప్మెంట్ తర్వాత ఒక్క వర్క్ చేయడం కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఆయన చేసిన ఏవైతే రేవంత్ రెడ్డి అయితే పథకాలు చెప్పాడో అవి ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరి కోపమే ఉంది. పార్టీ అంటే కాంగ్రెస్ అంటే ఇబ్బంది, ఎవరికైనా ఇష్టం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఇష్టం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ కేసి మేము గెలిపించుకుంటాం. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు బాగా డెవలప్ చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి. దాని గురించి ఆయన గురించి అలా మిసెస్ సునీత నిలబడ్డది కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. పబ్లిక్ ఏమనుకుంటారు తమ్ముడు, ఎలా ఉంది స్పందన? ఇక్కడ నేను చూస్తే 15 డేస్గా నేను మేడం తోటి ప్రచారం చేస్తున్నా. ఏ ఇంటికి పోయినా మేడంకి ఒక బ్రహ్మరథం పట్టి ఆ మేడంని ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చి కూడా వాళ్ళే సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. అంటే అంత డెవలప్మెంట్ అయింది. ఎందుకు డెవలప్మెంట్ అయిందంటే మాగంటి గోపీనాథ్ అన్న ఎంత డెవలప్మెంట్ చేసిండో ఒక్కొక్క గల్లీకి పోతే కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆపోజిట్ ఎవరు ఉన్నాడో మాకొద్దు, మేము గెలిచిపోయినాం. ఇంకా జూబ్లీహిల్స్ లా విక్టరీ కంపల్సరీ. జూబ్లీహిల్స్ నుండి మేము కేసీఆర్ కి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే అంటే స్థానికంగా ఉన్న అంటే కావచ్చు, గత ఊర్లలో కావచ్చు, అంటే ఏ విధంగా ఉందనేది కూడా అంటే ఊర్లలో నుంచి, జిల్లాల నుంచి కూడా వచ్చి కేసీఆర్ అభిమానంతో ప్రచారం చేస్తున్నారు. అన్న చెప్పండి, మీరు పట్టణంకి వచ్చారు, పట్టణం యొక్క అంటే డెవలప్మెంట్ ఎలా ఉంది? నేను మెదక్ ఎక్స్ జడ్పీటీసీ మెదక్ పట్టణ కన్వీనర్ని. మేము మెదక్ నుండి స్వచ్ఛందంగా గోపీనాథ్ గారి మిస్సెస్ ని గెలిపించడానికి, కేసీఆర్ నాయకత్వం గెలిపించడానికి రావడం జరిగింది. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలన రైతులు సుభిక్షంగా ఉన్నారు. పట్టణంలో ఈరోజు హైదరాబాదులో అన్ని సీట్లు గెలిచినాయంటే హైదరాబాద్ను ఒక సింగపూర్ గా మార్చింది కాబట్టి హైదరాబాద్ ప్రజలు గెలిపించారు. ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఎర్రగడ్డ డివిజన్ మేము ఇన్ఛార్జ్ గా తీసుకున్నాము. అతి భారీ మెజార్టీ, దాదాపుగా 90% ప్రజలు ఈరోజు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గోపీనాథ్ గారి భార్య కేసీఆర్ నాయకత్వం గెలవబోతుంది. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి సునీతమ్మ గారు గెలవబోతా ఉన్నారు. నేను గతంలో చాలా బై ఎలక్షన్స్ లో కూడా పనిచేసినామన్న. కేసీఆర్ గారు మొదటి బై ఎలక్షన్ తో మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా 2001 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో రాజీనామాలు చేసింది. అక్కడ ప్రతి ఎన్నికల్లో కూడా నేను పాల్గొన్నా. కానీ
ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఎందుకు కనబడుతుంది, కేసీఆర్ గారి పరిపాలనకు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల రేవంత్ పరిపాలన కంపారిజన్ చేస్తున్నారు జనాలు. అసలు కేసీఆర్ గారి పరిపాలనకు ఎంత బ్రహ్మాండంగా ఉండే, మాకు అన్ని రకాలుగా సౌలభ్యం ఉంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 2 సంవత్సరాల్లో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రతి ఆటో రిక్షా కార్మికుల నుంచి మొదలు పెడితే మేము గత 9 రోజులుగా మరి ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం. చాలా మంది చెప్పేది ఏంటంటే ఎక్కడికక్కడ ఇట్లా ఆప్యాయంగా పలకరిస్తూ రెండు బిడ్డాన్ని కూర్చుండబెట్టి మాకు కేసీఆర్ కావాలి, సారే రావాలి, సార్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సారుతోటే మనం తెలంగాణ బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పేసి వాళ్ళ కళ్ళల్లో ఇట్లా ఆతృత ఉన్నది. ఎప్పుడు కేసీఆర్ సార్ పరిపాలన వస్తుందా అనే ఆతృతతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్న. మళ్ళీ గోపీనాథ్ కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసిర్రు. ఇక్కడ ఎవరికి చిన్న పెద్ద తేటలో కూడా కుల మతాలకు అతీతంగా కూడా వారి పరిపాలన అందించారు. కాబట్టి అన్ని వర్గాలు కూడా సంపూర్ణంగా సునీతమ్మ గారికి మద్దతు ఇస్తా ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతోటి మరి సునీతమ్మ గారు గెలవబోతా ఉన్నారన్న. తప్పకుండా మేము అనుకుంటా ఉన్నాం, ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ చూస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వైపు, జూబ్లీహిల్స్ ఎన్నికల మంచి మెజార్టీ తెలంగాణ ప్రజల కేసీఆర్ రాక కోసం సంకేతాన్ని పంపుతున్న విషయాలు మొత్తం స్పష్టంగా కనబడతా ఉన్నది. నిజంగా కూడా చాలా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి రకరకాల విభిన్నమైనటువంటి కల్చర్ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన రీతిలో అన్ని వర్గాలు అన్ని రకాల ప్రజలు కూడా ఆదరిస్తా ఉన్నారు. చాలా సంతోషం. తప్పకుండా సునీత మంచి మెజార్టీతో గెలవబోతా ఉంది. ఇది అంటే పబ్లిక్ లో ఇది పరిస్థితి అని అంటే దాదాపు బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ గా ఉన్న వాళ్ళు ప్రతి బూత్ లో కూడా వెళ్లి ప్రజల యొక్క స్పందన ఉంది, ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెప్తున్నది ఒకే మాట, గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, ఖచ్చితంగా 22 నెలల్లో అభివృద్ధి లేక సంక్షేమ పథకాలు లేక ప్రజలు హింసలు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతోని మళ్ళీ కేసీఆర్ యొక్క చరిత్రను తిరగరాయాలంటే జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గోపినాథ్ గెలిపిస్తామని కూడా స్థానిక ప్రజలు కార్యకర్తలు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ రవితో రంజిత్ టీ న్యూస్, హైదరాబాద్.